బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. గురువారం తిరుచానూరు పంచాయతీలోని పలు కాలనీల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుచానూరు పంచాయతీ పూర్తిగా అధ్వానంగా తయారైందని, విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, భూ కబ్జాలు, రౌడీయిజం పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులివర్తి నానిని, ఎంపీగా పోటీ చేస్తున్న ప్రసాద్ రావులను మీ నిండు మనసుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే జనసేన నాయకుడు వెంకీరాయల్ మాట్లాడుతూ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గెలుపు కోసం మేమందరం పనిచేస్తామని, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ మోహన్ రెడ్డి, మణికంఠ, శివ, మునిరత్నం రెడ్డి, కిషోర్ రెడ్డి, హరిరామ్ రెడ్డి, దామినేడు రమేష్, రమణ రాయల్, డిస్కో శివ మరియు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఓటేస్తామని కూడా మాకు భరోసా ఇస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిదినం రోజు 6 గంటల నుంచి 8:30 వరకు కూడా తిరుచానూరు మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. అందరం తిరుచానూరులో నాయకులు అందరూ కలిసి మేము అందరం సంఘటనగా చేయడం జరుగుతుంది. తిరుచానూరులో అభివృద్ధి, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురై ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు తిరుచానూరులో గంజాయి వీధికి దొరుకుతూ ఉంది. కానీ దాన్ని కంట్రోల్ చేసే నాదురే లేకపోయా. అది అందరికీ తెలిసినా కూడా ఎవరు కంట్రోల్ చేయని యువత పాడైపోతూ ఉంది. ఈ గంజాయి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుచానూరు ఏమైపోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. అందుకోసం అందరూ కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీని, అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన నాని గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుచానూరు ప్రజలందరినీ కూడా ఈరోజు శ్రీహరి కొలువు నగర్, అలాగే రంగనాథ రోడ్డు కూడా మేమందరం క్యాన్వాస్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి నాయకునికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి 2 ఓట్లు ఉంటాయి మనకు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైనే వేసి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎంపీగా, అలాగే నాని గారికి ఎమ్మెల్యేగా మన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దారి మళ్ళిన మడమ తిప్పేసి వెనక్కపోయిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నా. ప్రతిరోజు కూడా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ శ్రేణులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. బీజేపీ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సుముఖంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా ఓటేస్తామని కూడా మాకు భరోసా ఇస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిదినం రోజు 6 గంటల నుంచి 8:30 వరకు కూడా తిరుచానూరు మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. అందరం తిరుచానూరులో నాయకులు అందరూ కలిసి మేము అందరం సంఘటనగా చేయడం జరుగుతుంది. తిరుచానూరులో అభివృద్ధి, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాకు గురై ఉన్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈరోజు తిరుచానూరులో గంజాయి వీధికి దొరుకుతూ ఉంది. కానీ దాన్ని కంట్రోల్ చేసే నాదురే లేకపోయా. అది అందరికీ తెలిసినా కూడా ఎవరు కంట్రోల్ చేయని యువత పాడైపోతూ ఉంది. ఈ గంజాయి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోను పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుచానూరు ఏమైపోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. అందుకోసం అందరూ కలిసి సమిష్టిగా తెలుగుదేశం పార్టీని, అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన నాని గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుచానూరు ప్రజలందరినీ కూడా ఈరోజు శ్రీహరి కొలువు నగర్, అలాగే రంగనాథ రోడ్డు కూడా మేమందరం క్యాన్వాస్ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి నాయకునికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి 2 ఓట్లు ఉంటాయి మనకు.
2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎంపీగా, అలాగే నాని గారికి ఎమ్మెల్యేగా మన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దారి మళ్ళిన మడమ తిప్పేసి వెనక్కపోయిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నా. ప్రతిరోజు కూడా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పార్టీ శ్రేణులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పేరున నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు అలాగే మాజీ సర్పంచ్ తిరుచానూరు సిఆర్ అన్న గారి ఆధ్వర్యంలో సూపర్ 6 అనే పథకాన్ని ఏ విధంగా అయితే ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వస్తే జనాలకి ఏ విధంగా మంచి జరుగుతుందనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా తిరుచానూరులో వివరించడం జరిగింది. స్పందన అయితే అద్భుతంగా ఉంది. ఈ దుష్ట పాలనలో ప్రజలు ఆల్రెడీ విసిగిపోయినారు. ఒక మంచి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళ అమూల్యమైన ఓటుని ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారికి అలాగే సైకిల్ గుర్తు మీద వేసి అఖండ విజయం ఖచ్చితంగా ఇస్తామని భరోసా అయితే కల్పించారు. అదేవిధంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయన గురించి కూడా మేము ప్రతి ఇంటికి వివరించడం జరిగింది. ఒక మాజీ ఐఆర్ఎస్ చదువుకున్న నాయకుడు, అలాంటి నాయకుడు కూడా మనకు అవసరం. సో ప్రజలందరూ కూడా మాది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి. తిరుచానూరులో భూ కబ్జాలు అయితే ఏమి, అదేవిధంగా గంజాయి అయితే ఏమి, అడుగడుగున చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పోవాలంటే మంచి నాయకత్వం రావాలి, మంచి ప్రభుత్వం రావాలి. ఖచ్చితంగా రానున్నది ఉమ్మడి ప్రభుత్వం. సిఆర్ అన్న నాయకత్వంలో ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. నాయకులందరం కూడా ప్రతిరోజు దీన్ని ఒక ఉద్యమంలో తీసుకొని ఎలక్షన్ని చాలా పటిష్టంగా చేసి ఖచ్చితంగా ఈసారి మంచి ప్రభుత్వం తీసుకురాబోతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై సిఆర్ అన్న.